ఎంతో మందికి గుండె చప్పుడు అయిన శ్రీరాముడికి సంబంధించిన సింహాసనం ఒకటి ఇప్పటికీ మనకి అందుబాటులో ఉంది అని, దానిని మనం దర్శించుకోవచ్చు అని మీకు తెలుసా? ఆ వివరాలు తెలుసుకునే ముందు మీకు గనక శ్రీరాముడు ఇష్టమైనట్టయితే జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. 10 అడుగులకు మించిన ఎత్తైన సింహాసనం. కేవలం ఇది ఒక్కటే కాదు, రాముల వారి పాదముద్రలు, శూర్పణఖ ముక్కు చెవులు కోసిన ప్రదేశం, సీతారాములు ఫలాహారం చేసిన చోటు, వనవాస సమయంలో సీతామాత వాడుకోవడానికి ఏర్పాటు చేయబడ్డ పసుపు కుంకుమ రాళ్ళు, ఇలాంటి ఎన్నో విశేషాలు అన్ని కలిపి ఒకే చోటన ఉన్నాయి. ఇంతకీ ఎక్కడా అని ఆలోచిస్తున్నారా? ఆ సింహాసనం మరెక్కడో కాదు, దక్షిణ అయోధ్యగా పిలువబడే మన భద్రాచలంలోనే ఉంది. భద్రాచలంలో ఎక్కడో మీకు తెలిసినట్టు అయితే కమెంట్స్ లో చెప్పండి. ఇంతకీ ఎక్కడా అని ఆలోచిస్తున్నారా? మరెక్కడో కాదు, పర్ణశాల పక్కనే ఉండే నారచీరలు అనే ప్రదేశంలో. అక్కడికి ఫోన్ అలౌ లేదు. ప్రతి నెలలో సీతామాత కొన్ని రోజులు ఎక్కడే గడిపేవారు. ఇందాక చెప్పినవే కాదు, సీతారాములు నారచీరలు ఆరేసుకున్న ప్రదేశం, వాటి తాలూకు గుర్తులు, సీతారాములు సరదాగా కలిసి ఆడుకోవడానికి సంబంధించిన ఆనవాలు, సీతామాత కోసం ఏర్పాటు చేయబడ్డ ఒక మడుగు, ఇలాంటి ఎన్నో విశేషాలు ఈ చోటికి ఉన్నాయి. ఇక్కడ భద్రాచలం దేవస్థానం వారిచే ఏర్పాటు చేయబడ్డ ఒక గైడ్ కూడా ఉంటారు. వారు మీకు ఈ వివరాలు అన్ని ఉచితంగా వివరిస్తారు. వారి మాటల ప్రకారం ఆ నీటి మడుగు మండు వేసవిలో కూడా ఎండిపోకుండా ఎప్పుడూ నీళ్లతో ఉంటుంది. ఇక్కడికి రావడానికి మీకు ఆటోలు భద్రాచలం నుండి ఉంటాయి. నారచీరలతో పాటు పర్ణశాల, చిన్న అరుణాచలం కూడా మీరు చూడవచ్చు. భద్రాచలంలో చూడాల్సిన ప్రదేశాలు ఏమిటో వివరిస్తూ గతంలో నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో కాకుండా భద్రాచల స్థల పురాణం, రామదాసు గారి కంటే ముందే తానిషా ప్రభువుకి శ్రీరాముడు దర్శనం ఎందుకు ఇచ్చాడు, ఇలాంటి ఎన్నో విశేషాలను వివరిస్తూ ఒక కంప్లీట్ డీటెయిల్డ్ వీడియో గతంలో ఇంకొకటి నేను చేశాను. మీరు గనక ఆ వీడియోలో చూడనట్టు అయితే లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అవి కూడా చూడండి.